ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది కేదార్? గోడౌన్ దగ్గర మనం అరేంజ్ చేసిన సెన్సార్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది దాత్రే. అంటే గోడౌన్ దగ్గరికి ఎవరో వెళ్తున్నారు. రాత్రి 2 అవుతుంది. ఈ టైంలో అక్కడికి ఎవరైనా ఎందుకు వెళ్తారు? సీసీ కెమెరాస్ లో చూడు. కెమెరాస్ ఎవరో ఆఫ్ చేశారు దాత్రి. ఆఫీస్లోకి వెళ్ళి ఆఫ్ చేశారంటే ఇది ఖచ్చితంగా యువరాజ్ పని అయి ఉంటుంది. సీసీ కెమెరాస్ ఉంటే అక్కడ ఏం జరుగుతుందో అయినా తెలిసేది. ఇప్పుడు కూడా తెలుస్తుంది. ఏం చేస్తున్నావు దాత్రే? యువరాజ్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇలాంటి పని చేస్తాడన్న డౌట్ తోని గోడౌన్ మొత్తం బగ్స్ పెట్టాను. కార్లో ఎవరో ఉన్నట్టు తెలుస్తుంది, కానీ క్లారిటీగా తెలియడం లేదు దాత్రే. యువరాజేనా లేదా దొంగలేమైనా పడ్డారా? అక్కడికి వెళ్తే అక్కడుంది దొంగో దొరో తెలుస్తుంది. దొరైతే జేడీకేడీలను చూసి బాగా సర్ప్రైజ్ అవుతాడు. పద. మనం ఇందాక చూసింది అదే కార్ దాత్రే. అక్కడికి వెళ్ళి చూద్దాం. పద. ఏంటి బాబాయ్, వాళ్ళు ఇంకా రారు? వస్తారా, వెయిట్ చేయి.
జడి మీనన్ కొన్ని కోట్ల రూపాయల నకిలీ నోట్లని సిటీలోకి తీసుకొస్తున్నాడు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది సిటీలోకి రావడానికి ఉన్న ఏకైక మార్గం. వజ్రపాటి ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. సాధు సార్ మనకిచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే కేదార్. వాళ్ళు మనకి దొరకకూడదు అని కాల్ చేసింది దొంగ నోట్లు. ఒరిజినల్ నోట్ అయితే నోటు మీదున్న స్ట్రిప్ గ్రీన్ నుంచి బ్లూకి కలర్ చేంజ్ అవ్వాలి. ఇది ఫేక్ నోట్ కాబట్టి అవ్వడం లేదు. ఆ వైట్ ప్యాచ్ మీద కూడా గాంధీ తాతని టచ్ చేసి చూడు, వాటర్ మార్క్ లా చాలా థిక్గా ఉంది. అవును దాత్రే, ఒరిజినల్ నోట్స్ అయితే ఇంత పల్చగా ఉండవు. ఇలా మన చేతిలో ఉన్న నోటు ఫేక్ ఒరిజినల్ తెలియకుండానే ఈ ఫేక్ డబ్బు చేతులు మారిపోతుంది కేదార్. ఛ, నోట్స్ని సీజ్ చేసుంటే బాగుండేది దాత్రి. ఎక్కడ ప్రింట్ అవుతున్నాయో, ఎలా సప్లై అవుతున్నాయో అన్నీ కనిపెట్టే వాళ్ళం. అవును అవును, యువరాజ్ వాళ్ళు కాల్చిన తర్వాత వస్తే ఈ రౌడీస్ మన ముందే ఉన్నారు. మరి ముందున్న ఈ ఫేక్ నోట్స్ ని ఎవరు కాల్చారు? వన్ మినిట్. బాబాయ్, అయ్యో మన స్టాక్ అంతా తగలబడిపోతుంది. ఎవరా బాబాయే కాల్చారు అంటే మీనన్ కోసం పనిచేస్తుంది ఒక్కరు కాదు, ఇద్దరు కేదార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.